డి రమాదేవి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు. ఈరోజు ఈ మార్కాపురంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటనని ఈ ఘటన ఎడల సిపిఎం తీవ్రంగా విచారాన్ని వెలిబుచ్చుతూ ఉంది. అనేక కుటుంబాలు వాళ్ళ ఆప్తుల ప్రాణాలని కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ సానుభూతిని తెలియజేస్తూ ఉంది. ఈ చనిపోయినటువంటి కుటుంబాలన్నింటికీ కూడా సహాయం ప్రభుత్వం అందించాలని కోరుతా ఉన్నాం. ఇంతమంది ప్రాణాలని మీరు తిరిగి తీసుకురాగలరా అని మేము యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. హరికృష్ణ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో 20 మంది పైగా ఈరోజు బలి తీసుకుంటున్నట్లు చెప్తా ఉన్నారు. ఆ బస్సులో 50 మంది ఉన్నారంటున్నారు. ఇప్పటికీ మనకి ట్రేస్ అవుట్ అవుతున్నది 27-28 మంది ట్రేస్ అవుతూ ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అనేటటువంటిది వెరిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అంతేకాదు, ఈ బస్సు బయలుదేరడానికి ముందు నిర్మల్లో బాగలేక సెన్సార్స్ పనిచేయక వర్క్షాప్కి వెళ్ళింది. ఆ బస్సుని అది బయలుదేరి దగ్గర నుంచి లబ్డబ్ అంటూనే ఉంది. సరిగ్గా సాఫీగా ప్రయాణం జరగలేదు అనేది అందరూ చెప్తూ ఉన్నటువంటిది. అలాంటి బస్సు ఆ ప్రయాణం చేయలేక ఎర్రగొండపాలెం దగ్గర ఆగింది, మళ్ళీ రిపేర్ చేసుకుని బయలుదేరింది. హై స్పీడ్తో వస్తూ ఉన్నది. హై స్పీడ్ మూలంగానే అక్కడ వచ్చినటువంటి టిప్పర్ని ఢీకున్నది. దాని ఫలితంగా జరిగినటువంటి దానికి ఎవరు బాధ్యత వహించాలా? ఫిట్నెస్ లేనటువంటి బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుంది? ప్రభుత్వం పనిచేయట్లేదు, ప్రభుత్వ ఆర్టీసీలు పనిచేయట్లేదు అనేటటువంటి పేరిట ప్రైవేట్ యాజమాన్యానికి ఇష్టానుసారం లైసెన్సులు ఇస్తూ వాటి ఫిట్నెస్ని పట్టించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాలా. అందువల్లనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంతకుముందు కర్నూలులో 20 మంది కావేరీ ట్రావెల్స్ బస్సులో చచ్చిపోయారు. ఇప్పుడు మరొక 20 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇలా జనాన్ని చంపుతారా? లేక ప్రైవేట్ బస్సుల్ని కంట్రోల్ చేసి ఫిట్నెస్ లేని బస్సులు తిరగడానికి వీల్లేదు అని చెప్పేసి మీరు పర్యవేక్షణ చేస్తారా? ఈ పర్యవేక్షణ బాధ్యత కూడా చేయలేనటువంటి పాలన మీ పాలన ఏమిటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాల వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలా, బాధితులందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూలీలుగా ఉండి ఈరోజు తమ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి మీరు జనరస్గా ఆదుకునేటటువంటి దానికి, వైద్యం అందించేదానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించి జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన అపర రాజకీయ చాణక్యుడు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కుంకాల శ్రీనివాసులు, చెముడుగుంట టీడీపీ నాయకులు. దొడ్ల అశోక్ కుమార్, చెముడుగుంట టీడీపీ నాయకులు.